నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విరామ్. ఓజీ చిత్రం మరొక వారంలో రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి టికెట్స్ హైప్ విషయంలో సుమారుగా ఏపీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 1000 రూపాయలకి ఎర్లీ మార్నింగ్ షోస్ ధరలు ఉండనట్టుగా తెలుస్తున్నాయి. అయితే ఈ ధరలకు సంబంధించి గతంలో కూడా హరిహర వీరమల్లు చిత్రానికి ఇలా పెంచినందుకే ఆ విషయం కోర్టు వరకు వెళ్ళింది, కేసెస్ కూడా అయ్యాయి. అయితే ఈ విషయం ఇప్పుడు మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఓజీ చిత్రం ద్వారా. అయితే ఈ రేట్స్కి సంబంధించి ఎలా ఉండబోతోంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారని గతంలో కూడా విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ చిత్రానికి మళ్ళీ ఇలా పెంపుదల చేయడాన్ని సో ఎలా ఉంటుంది మీ దృష్టిలో ఏంటి? అంటే సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెంచుకోవటము, అలాగే ప్రీమియర్స్ వేయటం, ఈ రెండు జరుగుతూనే ఉన్నాయి. అందరి సినిమాలకి జరుగుతున్న పని. ఇది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమా కోసమే జరగలేదు. పుష్పకి కూడా ప్రీమియర్స్ పడ్డాయి. ఆ సందర్భంగా జరిగినటువంటి గొడవ కూడా చూసాం మనం. అలాగే టిక్కెట్ల రేట్ల హైకు అంటే 2000 వరకు నడిచింది. ఆ రోజు 2000 వరకు నడిచింది. ఇప్పుడు దీనికి 1000 రూపాయల వరకు పెడుతుంది అని అంటున్నారు ఓజీకి. అంటే క్రేజ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం తప్పు కాదు అని పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ అనేటువంటి సినిమా ఫంక్షన్లో చాలా స్పష్టంగా డిమాండ్ అండ్ సప్లై అనే ఒక సిద్ధాంతం చెప్పాడే. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ధరలు పెంచుకోవడం తప్పేం కాదు అని వారు చాలా కాలం క్రితమే చెప్పారు. ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు, పర్టికులర్గా పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు, లేదు భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్నప్పుడు, ప్రతిసారి హీరోలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులని కలవటం, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కలిసి ఈ టిక్కెట్ల రేట్లు పెంపు, ప్రీమియర్స్ గురించి మాట్లాడుకోవడం అనేది ఒక ఆచారంగా మారింది. అంటే జనాల వీక్నెస్ ద్వారా బడ్జెట్లు పెరుగుతున్నాయా? బడ్జెట్లు అనేటివి ఉన్నాయి కాబట్టి పెంచుతున్నారా, లేకపోతే ఎట్లా? జనాలు క్రేజ్ ఉంది కాబట్టి, దేనికి క్రేజ్ ఉంటే దానికి వ్యాపారం చేసుకుంటామనే పద్ధతిలో తయారైంది. అంటే థియేటర్లోకి జనాలు రావడం లేదు, థియేటర్కల్ రైట్స్ అమ్ముకోవాలి. థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాడికి డబ్బులు రావాలి. వాడికి డబ్బులు రావాలంటే వీళ్ళు రేట్లు పెంచేస్తే మొదటి రోజే డబ్బులు వచ్చేస్తాయి. సినిమా టాక్తో సంబంధం లేకుండా క్రేజ్ మీద కొంత డబ్బులు వచ్చేస్తాయి. టాక్ బాగుంటే మిగిలిన డబ్బులు వస్తాయి. ఈ పద్ధతిలో వ్యాపారం చేయటం అనేది మరిగారు అనే మాట కాన్షియస్గానే వాడుతున్నాను నేను. థియేటర్కల్ రైట్స్ అనేది అమ్ముకోవడానికి ఒక వెసులుబాటు ఇది. ఆ మధ్యకాలంలో సింగిల్ స్క్రీన్ వాళ్ళు సమ్మె చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్లో ప్రధానమైన మాట ఏంటంటే, పెద్ద హీరోల సినిమాలు మాకు కనీసం నెలకు ఒక రిలీజ్ ఉండేటట్టు చూడండి. నెలకు ఒక రిలీజ్ ఉంటే దాని మీద మేము నెలంతా గడిపేయగలం. అది వారం రోజులు ఆడినా కానీ, అంటే ప్రీమియర్స్ మరొకటో వేసి ఆ దందా చేయటం ద్వారా వచ్చే డబ్బులతో మేము నెలంతా గడపగలము అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే పెద్ద హీరోల సినిమాలు అనేది ఒక రకంగా దందా నడపటంగానే మారిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దందా చేస్తాను అంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్కి మిగిలిన హీరోలకి ఇది అందరూ చేస్తున్న పనే అయినప్పటికీ, ఈయన కూడా అందరిలో ఒకడే అయినప్పటికీ, ఈయనకి అదనంగా ఇంకొక ట్యాగ్ ఉంది, ప్రజాసేవకుడు అని. ఆ ప్రజాసేవకుడు అనే ట్యాగ్ చూసినప్పుడు ఈ 1000 రూపాయలకు అమ్ముకోవటం అనేది ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అంటే పాలిటిక్స్ వేరు, ప్రొఫెషన్ వేరు అనేది వస్తుంది కదా. కరెక్టే. సినిమా చేయటం వరకు ఇబ్బంది లేదు. సినిమా చేయండి, సినిమాని ప్రమోట్ చేసుకోండి, అంతవరకు ఓకే. కానీ మీరు ఆ ప్రీమియర్ షోకి 1000 రూపాయలు 2000 పెట్టుకున్నారు టికెట్ రేటు. అది కొనేవాళ్ళు ఎవరు కొంటారు? ఫ్యాన్సే కొంటారు. కాబట్టి మీరు ఎవరిని కోసుకు తింటున్నట్టు? అభిమానుల్ని కోసుకు తిన్నట్టుగానే భావించాలి. ఓకే. అంటే అభిమానులు మీ మీద అభిమానం చూపించిన పాపానికి 2000కి వాళ్ళు బలైపోవాలా? సార్, హైప్ ఉంది కానీ ఓజీ సినిమాకి హోప్ లేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక హైప్ అయితే క్రియేట్ అయి ఉంది, దానికి హోప్ ఉందా లేదా అనేది వేరే గొడవ. అభిమానులకి అదొక స్టైలిష్ యాక్షన్ సినిమాగా వాళ్ళ స్మృతుల్లో అది, అంటే ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన రకరకాల కంటెంట్ ఆ అభిప్రాయాన్ని కలిగించగలిగింది. ఫైనల్గా థియేటర్లో కూర్చున్న తర్వాత ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనేది వేరే గొడవ. అసలు ఆ అనుభూతి కలగటానికంటే ముందే డబ్బులు వచ్చేయాలనేది ప్రోగ్రామ్ ఇక్కడ. గతంలో ఒకప్పుడు 4 థియేటర్లలో సినిమా వేసేవాళ్ళు ఒక ఊళ్ళో అంటేనే
చాలా గొప్ప విషయంగా చెప్పుకునేవారు. మ్మ్. అంటే టాక్ స్ప్రెడ్ అవడానికి ముందే వీళ్ళు డబ్బులు లాగేసుకుందామని చూస్తున్నారు అని అనుకునేవాళ్ళు. మ్మ్. ఏది మామూలు రేట్లలో మామూలుగా ఉండి 4 థియేటర్లో సినిమా వేస్తేనే మ్మ్. ఈ అభిప్రాయం ఉండేది జనాలకి. మ్మ్. ఇప్పుడు విపరీతంగా రేట్లు పెంచి అంటే ఊళ్ళో ఇంకొక ఆప్షన్ లేకుండా, ఏ ఊళ్ళో అయినా సరే ఆడియన్కి ఇంకొక ఆప్షన్ లేకుండా అన్ని స్క్రీన్స్లోనూ అదే వేసేసి ఈ రేట్లు పెంచి అమ్మటం మ్మ్. అనేది చూస్తే అసలు ప్రాఫిట్స్ కూడా ఇక్కడి నుంచే జనరేట్ చేద్దాం ఒకరోజే అని అనుకుంటున్నారేమో అనే అభిప్రాయం జనంలో ఉంది ఆల్రెడీ. మ్మ్. సో కొత్తగా కాదు. కాకపోతే ఈయన ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు. ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్ సినిమాలు చేసుకోవచ్చు, తప్పేం కాదని కోర్టు నుంచి ఒక అభిప్రాయం వచ్చేసింది ఈయన కేసులోనే. అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్స్ వేసుకోవడం కూడా తప్పు కాదు అనే అభిప్రాయం కోర్టు నుంచి పొందాడు ఈయన. అంటే దానికి అంటే ఆ మార్గదర్శకం రావడానికి గల కారణం ప్రధానం ఏంటి? ఏ మార్గదర్శకం? కోర్టు నుంచి. కోర్టు నుంచి రావడానికి రకరకాల కారణాలు. అంటే ఇతడు సాధారణంగా కేసు మెరిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మ్మ్. కేసు వేసిన వాళ్ళ వాదన కంటే కూడా ఈ కేసులో ఎవరి మీద అయితే కేసు వేశారో, అంటే పవన్ కళ్యాణ్ తరఫున అక్కడ వాదన వినిపించినటువంటి న్యాయవాది గారు మ్మ్. పవర్ఫుల్గా మాట్లాడి ఉండొచ్చు ఆయన విషయం. మ్మ్. ఆయన స్టాండ్ కన్విన్స్ చేసింది బెంచ్ని.